46-47 సంవత్సరముల కంటే ముందు కానీ రజాకారుల పోరాటంలో సుమారుగా 4000 మంది అమరులైనారు. తర్వాత కాలంలో 69లో 369 మంది ఉద్యమకారులు అమరులైనారు. మళ్ళీ 2001 నుండి 2014 వరకు కూడా సుమారుగా 1200 మంది విద్యార్థి అమరులుగా కావడం జరిగింది. ఈ అందరికీ కూడా వాస్తవంగా ఈ ఉద్యమకారులు ఏమి ఆశించి కొట్లాడినరు, వీళ్ళందరూ కూడా తమ విలువైన ప్రాణాలను ఎందుకు ఇచ్చినారు అంటే, మా తెలంగాణ మేము పరిపాలించుకుంటే మా నీళ్లు మాకు వస్తాయి, మా యొక్క నిధులు మాకు వస్తాయి, మా ఆత్మగౌరవం మాకు నిలబడుతుంది, మా స్వయం పాలన మాకు వస్తుంది అనేటువంటి యొక్క ఆలోచనతో వాళ్ళ విలువైన ప్రాణాలు అర్పించడం జరిగింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ కూడా అది సంతోషకరమైన విషయమే. కానీ ఆ వచ్చిన తెలంగాణ దొరగారి కేసీఆర్ గారి ఇంట్లోకి దొరబడ్డది. ఆ కేసీఆర్ గారు ఆ యొక్క పరిపాలనని పూర్తిగా మిస్యూజ్ చేసి భారతదేశంలో లేనటువంటి ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక కుంభకోణాలకు పాల్పడి అనేక ప్రజలను ఇబ్బందులు పాలు చేసి మరి యొక్క ప్రజాస్వామ్యం లేకుండా, అడిగే హక్కు లేకుండా మరి యొక్క ప్రశ్నించే గొంతులను అణచివేస్తూ దుష్ట పాలన సాగించడం జరిగింది. కాబట్టి ఈ రోజున అందరం కూడా ఇక్కడికి అమరవీరుల స్తూపం వద్ద వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నాం అమరవీరులకు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు వచ్చిందంటే ఈ యొక్క దుష్ట పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ గారి యొక్క పాలనకు వ్యతిరేకంగా మాత్రమే వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది అనేక గ్రామాలలో, అనేక జిల్లాలలో, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, ఈ దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా పోరాడితేనే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చిందనే విషయం మన మరవరానిది. కాబట్టి ఇలాంటి యొక్క సందర్భంలో ఉద్యమకారులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజున 1200 మంది వస్తే 600 మందికి మాత్రమే కొన్ని ఆర్థిక సమస్యలు కొంచెం వరకు మరి యొక్క సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. 600 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మిగతా 600 మందికి ఎలాంటి ఆర్థిక వనరులు చేకూర్చలేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటిదాకా సాంఘికంగా, శారీరకంగా, ఆర్థికంగా, అనేక విద్యారంగంగా, అనేక రంగాలుగా కష్టపడినటువంటి యొక్క తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంతవరకు ఏమీ చేయలేకపోవడం జరిగింది. కాబట్టి మాకు ఆశ ఉన్నది, మాకు ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టో ఉన్నది. ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 250 గజాల స్థలముతో పాటు 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి, 30,000 రూపాయలు తగ్గకుండా పెన్షన్ ఇవ్వాలని చెప్పి, ఉద్యమకారులకు అందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి, మరి 20 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి, ఉచిత బస్ పాస్ వాళ్ళ ఫ్యామిలీతో సహా ఇవ్వాలని చెప్పి, ఇలాంటి యొక్క డిమాండ్లతోని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకు పోతా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మరి ఇక్కడ వచ్చినటువంటి యొక్క ఉద్యమకారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఇప్పుడు వెంకటరమణ తెలంగాణ విముక్తి పోరాటంలో అమరులైనటువంటి స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 1969 మరియు ఇప్పటికి 2014 వరకు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి ఇక్కడ ఉద్యమకారులందరం కూడా కలిసి అమరులను స్మరించుకుంటూ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిజంగా 1948 సెప్టెంబర్ 17 ఏదైతుందో నిజంగా ఆ రోజు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఇండియన్ గవర్నమెంట్లో కలపడం అనేటువంటిది వాస్తవం. కానీ 1950 నుంచి 56 వరకు ఇక్కడ బ్రిటిషర్సు అట్లాగనే అదేవిధంగా నైజాం పాలన కొనసాగింది. దీన్ని మనందరం కూడా వాస్తవంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇది సమాజంలో ఈరోజు విద్రోహ దినమా, విలీన దినమా, స్వతంత్ర దినమా అనేటువంటి చర్చ ఏదేమైనప్పటికీ ఈరోజు అమరవీరుల త్యాగ ఫలితంగా, పోరాట యోధుల త్యాగ ఫలితంగానే, వాళ్ళ కొట్లాడడం మూలంగానే ఈ తెలంగాణ ఒక విముక్తి ప్రాంతంగా, ఒక స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించడం అనేటువంటిది జరిగిందనేటువంటి సందర్భం మనం గుర్తు చేసుకుంటూ 1969 ఉద్యమకారులను అట్లాగనే తొలి మలిదశ ఉద్యమకారుల త్యాగాలను, వాళ్ళ పోరాటాలను మనం గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా మనము ఆ పోరాటాల్లో అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు సందర్భంగా నివాళులు అర్పిస్తూ మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా
అదేవిధంగా మనము ఈ అమరుల త్యాగాలను అట్లాగనే పోరాట యోధుల త్యాగాలను మనము ముందుకు తీసుకుపోవడం అంటే ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే నిర్దేశించుకున్నదో లక్ష్యంతో పనిచేస్తున్నదో ఆ లక్ష్యాన్ని చేరే వరకు అందరినీ కలుపుకొని కొంతమంది విద్రోహ దినోత్సవం అన్నప్పటికీ, కొందరు విలీన దినోత్సవం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ, కొందరు స్వతంత్ర దినోత్సవం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ అందరినీ కలుపుకొని ఈ అమరవీరుల త్యాగాలకు, అమరవీరుల పోరాట ఫలితాలకు, పోరాట వాళ్ళ స్ఫూర్తితో వాళ్ళ మేమైతే అమరవీరుల సంక్షేమము ప్రధాన ఎజెండాగా ముందుకు పోతున్నామో ఆ సంక్షేమ ఫలాలను ఆ కుటుంబాలకు అందే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాము. కాబట్టి దీన్ని గుర్తెరిగి అందరూ సమైక్యంగా మనం ముందుకు పోదామని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిస్తున్నది. ఈ దినోత్సవం సందర్భంగా అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.